ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, గ్యాస్ బుకింగ్ పై చాలా మంది ఇప్పటికే అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, ఇక రూరల్ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 45 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ అవుతుంది. సో ఇక మే నెల నుండి గ్యాస్ సిలిండర్లపై అయితే కనుక ఒక గుడ్ న్యూస్ రాబోతోంది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ యుద్ధం హర్ముజ్ జలసంధి బ్లాక్ చేయడం అనేది భారత్కు అనేక పాఠాలు నేర్పింది. 140 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశానికి ఇంధన భద్రత అనేది చాలా కీలకం. ప్రజల అవసరాలు, పారిశ్రామిక అవసరాలు చమురు, గ్యాస్పై ఆధారపడి ఉంటాయి. ఇరాన్ యుద్ధం వల్ల భారత్లో ఇంధన భద్రత ప్రమాదంలో పడింది. అంటే ఇప్పటివరకు సాఫీగా నడిచిపోయింది, అది ఎప్పుడు పెద్దగా ప్రమాదం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇంధనం ఆగిపోయేటప్పటికీ మొత్తం భారత్ కూడా ఆలోచనలో పడింది, అనేక పాఠాలు నేర్చుకుంది. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ గురించి ప్రజలు చాలా ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు గ్యాస్ కొరత రాకుండా చూసుకుంటోంది. ఇరాన్కి యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పిజి అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడేది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం తీవ్రం కావడంతో భారత్ ఇతర దేశాల నుంచి కూడా గ్యాస్ దిగుమతులను పెంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఇప్పుడు స్పాట్ మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనివల్ల దేశ ప్రజలకు ఎలాంటి సరఫరా కొరత లేకుండా చూసుకునే వీలు కలుగుతోంది. దీంతో ఇప్పుడు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎల్పిజి ట్యాంకర్లు ఇక భారత్కు వస్తూనే ఉంటాయి. దేశ అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఓఎంసీలు కూడా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పాట్ మార్కెట్ నుంచి ఎల్పిజి కార్గోలు జూన్, జూలై నెలల్లో భారత్కి అయితే చేరుకుంటాయి. ఇక ఒకచోట కాదు, ఆల్మోస్ట్గా ఈ ఒప్పందాలన్నీ వచ్చే నెల నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి జూన్, జూలై నెలల నుంచి ఇంకా గ్యాస్ అయితే కనుక అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే 15 దేశాల నుంచి అయితే కనుక గ్యాస్ ఇప్పుడు దిగుమతులు రానున్నాయి. అమెరికా ఇరాన్ యుద్ధానికి ముందు భారత్ తన ఎల్పిజి అవసరాల్లో సుమారు 60% దిగుమతి చేసుకునేది. అయితే ఎల్పిజి సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఉత్పత్తి పెరుగుదల కారణంగా దేశ ప్రజలు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోలేదు. దిగుమతులపై ఆధారపడడం తగ్గింది. భారత్కు ప్రతిరోజు సుమారుగా 80,000 టన్నుల ఎల్పిజి అవసరం. ఇది ఇలా ఉంటే దేశంలో ఉత్పత్తి దాదాపుగా 20% పెరగడం ద్వారా 46,000 టన్నులకు చేరింది. ఇదే కాకుండా భారత్ ఇప్పుడు ప్రపంచంలోని 15 దేశాల నుంచి ఎల్పిజి దిగుమతి చేసుకుంటోంది. గతంలో దేశాల సంఖ్య 10గా ఉండేది. యుద్ధానికి ముందు గల్ఫ్ నుంచే 90% గ్యాస్ వచ్చేది. వీటిలో ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, అలాగే కువైట్, బహ్రెయిన్, ఒమన్ దేశాలు ఉన్నాయి. ఎల్పిజి సంక్షోభం తర్వాత నుంచి మోడీ సర్కార్ అమెరికా, నార్వే, కెనడా, అల్జీరియా, రష్యా వంటి దేశాల నుంచి కూడా గ్యాస్ని అయితే దిగుమతి చేసుకుంటోంది. ఇక త్వరలోనే గ్యాస్ కష్టాలు కూడా తీరే అవకాశం కనిపిస్తోంది.